ఎంత ఘోరంగా ఉండేది అప్పుడు పరిస్థితి అని అంటే, ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఆడుకుంటుంటాయి. ఒక అబ్బాయి బాల్ని విసిరినప్పుడు అవతల వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్తే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇల్లు అని చెప్పి పోలీసులు దాని మీద కూడా కేసు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఉండేది. అట్ ది సేమ్ టైం మరీ చెప్పుకుంటే సిగ్గుగా ఉంటాయి. ఒక కోడి పెట్టపోయిందని ఒక వైసీపీ నాయకుడు అప్పుడున్నటువంటి సదరు మంత్రివర్యులు కంప్లైంట్ చేస్తే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి కోడి పెట్టపోయింది కాబట్టి కేసు కట్టు అని చెప్పి నిజంగా దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ సార్. ఇది నా నియోజకవర్గంలో జరిగినటువంటి. సో ఇటువంటి దయనీయమైన దాష్టికమైనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూస్తే మన జిల్లా మంత్రి 100% పేరు కూడా చెప్తాను, సీదిరాపల్లి పశు సంవర్ధక శాఖ కాబట్టి మేబీ కోడి పెట్టకపోతే అంత కంగారు పడ్డాడని. సో అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని చూసిన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చూడండి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది.